స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో నెంబర్ 1 కానీ ప్రజల ప్రాణాలు తీయడంలోనూ ఇండోర్ ఇప్పుడు నెంబర్ 1 అయిపోయింది. అత్యంత స్వచ్ఛమైన నగరమని డబ్బాలు కొట్టుకుంటున్న పాలకులు డ్రైనేజ్ నీటిని తాగునీటి పైపుల్లోకి వదిలి ప్రజలను మృత్యువుకు దగ్గర చేశారు. 10 మంది కాదు 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వంలో చలనం లేదు. వేల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలై ఐసీయూల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆ మురికి నీటిని క్లీన్ సిటీ ముద్రతో ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కలుషిత నీరు కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారని, ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. कांग्रेस कार्यकर्ता ब्रिज बनाने की पुलिस मानव श्रृंखला बनाने की कोशिश कर रही है, लेकिन कार्यकर्ता रुकने को तैयार नहीं है। एक और बीजेपी कार्यकर्ता है और दूसरी ओर कांग्रेस कार्यकर्ता, दोनों तरफ से लगातार नारे लगाए जा रहे हैं। మున్సిపల్ అధికారుల ఏళ్లనాటి నిర్లక్ష్యం ఇండోర్ వాసుల పాలిట శాపమైంది. నెలల తరబడి ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం ఇప్పుడు సవాల దిబ్బ మీద కూర్చొని కమిషనర్లను మారుస్తూ నాటకమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి కుళాయిల్లో తాగునీరు వస్తుందా లేక మరుగుదొడ్ల మురికి వస్తుందా అని జనం భయపడే పరిస్థితి నెలకొంది. హైకోర్టు చివాట్లు పెట్టే వరకు, ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యే వరకు కదలని ఈ మొద్దు నిద్ర ప్రభుత్వానికి సామాన్యుడి ప్రాణం అంటే అంత చులకన అనే విమర్శలు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. कार्यकर्ता कांग्रेस के यहाँ से हटने को तैयार। दुख में कोई परिवार का मर जाता है तो दुख में अपन बैठ के, एक और बीजेपी कार्यकर्ताओं को पुलिस पीछे कर रही है और दूसरी तरफ इधर कांग्रेस कार्यकर्ता ब्रिज बनाने की पुलिस मानव श्रृंखला बनाने की कोशिश कर रही है, लेकिन कार्यकर्ता रुकने को तैयार नहीं है। एक और बीजेपी कार्यकर्ता है और दूसरी ओर कांग्रेस